నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ప్రధానాంశాలు. నియోజకవర్గంలోని గ్రామస్తులతో కామారెడ్డి ఎమ్మెల్యే సమావేశాలు. రైతు కల్లాల నిర్మాణం పూర్తి చేయాలని తన లక్ష్యమన్న రమణారెడ్డి. అధికారులతో కలెక్టర్ దితేష్ వి పాటిల్ సమీక్షా సమావేశం. గ్రూప్ 1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశం. ఎంపీగా సురేష్ షెట్కర్ గెలుపొందడంతో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టిన నాయకులు. ఈ మధ్య కాలంలో ఎక్కువ నమోదు అవుతున్న గుండెపోటు మరణాలు. నిజామాబాద్ నగరంలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సొంత నిధులతో గ్రామాల్లో రైతు కల్లాల నిర్మాణం చేపడుతున్నట్లు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. వానాకాలం పంట కోతకు వచ్చే నాటికి కల్లాల నిర్మాణం పూర్తి చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. వారం రోజుల్లో భూములు చూపిస్తే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, బీబీపేట మండలాల్లోని పలు గ్రామాలలో స్థానికులతో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లో రైతు కల్లాలు ఏర్పాటు చేస్తానన్నారు. ఇందుకు గ్రామంలో ఉండే అసెండ్ ఇతర భూములు ఏమైనా ఉంటే తనకు తెలపాలన్నారు. 1.5 నుంచి 2 ఎకరాల్లో కల్లం రైతుల వెయిటింగ్ రూమ్ నిర్మాణం చేస్తానన్నారు. వానాకాలం పంట కోతకు వచ్చే నాటికి కల్లాల నిర్మాణం పూర్తి చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. వారం రోజుల్లో భూమి చూపెడితే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నించిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ముస్లింలను బూచీగా చూపి హిందూ ఓటర్లను మభ్యపెట్టి రాజకీయాలు చేశారన్నారు. 2 నెలల్లో అబ్ కీ బార్ 400 పార్ను 300 లోపు తీసుకొచ్చామని పేర్కొన్నారు. జగిత్యాల ఇందిరాభవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు పోటీగా దేవుడిని తెచ్చి ముందు పెట్టారు. దీంతో ప్రజలు దేవుడికి తలవంచాల్సి వచ్చిందన్నారు. యూపీలో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ సంఖ్య పెంచుకున్నామని చెప్పారు. హిందువులకే కాకుండా యావత్ ప్రపంచానికి శ్రీరాముడు ఆదర్శమూర్తి. కానీ రాజకీయాలకు వాడుకోవడం స్థానికులు జీర్ణించుకోలేకపోయారన్నారు. దైవదూతగా మోదీ ప్రచారం చేసుకోవడం వల్ల నార్త్ ఇండియా జీర్ణించుకోలేదన్నారు. ఉత్తర భారతదేశ ప్రజలకు మోదీ అంటే ఎవరో తెలిసిపోయిందని చెప్పారు. ఇండియా కూటమి ఈ స్థాయికి రావడం రాహుల్ గాంధీ విజయమే అన్నారు. అధిక రైతాంగం ఉండే పంజాబ్లో ఆప్ కాంగ్రెస్ పోటీ పడ్డాయి, కానీ బీజేపీ పోటీలో ఉండలేకపోయిందని చెప్పారు. ఎంపీ అరవింద్కు చెందిన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు 16,000 మెజార్టీ వచ్చిందని పేర్కొన్నారు. అంతర్గామ ఎమ్మెల్యే గారి విలేజ్ సాధారణంగా ఎమ్మెల్యే గారి గ్రామంలో ఆయన పార్టీకి ఓటు ఎక్కువ తేవాలని ప్రయత్నం చేయడం సహజమని, ఆయన ఓటు ఎక్కువ తెచ్చుకోవాలని ప్రయత్నం చేయడం సహజం. ఆయన అంతర్గామంలో వాస్తవంగా ఆయన ఓటు ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేసి పోల్ మేనేజ్మెంట్ చేసి దాంతో ఏమైంది, అక్కడ వచ్చిన ఓట్ల వివరాలు మీకు చెప్తాను. నేను ఏదైతుందో 641 ఓటు వచ్చింది. బీఆర్ఎస్ఏ 641 ఓటు వచ్చింది అక్కడ. బికాస్ ఆఫ్ దేర్ వాళ్ళ యొక్క ప్రెషర్ పోల్ మేనేజ్మెంట్తో ఏదైతుందో అక్కడ ఎట్లా చేసి బీఆర్ఎస్ మెజారిటీ తెచ్చుకోవాలనేటువంటి ఒక 9% బీఆర్ఎస్కి వస్తే ఒక 32-33% బీజేపీకి వస్తే ఒక 40% కాంగ్రెస్కి వచ్చింది. సపోజ్ ఈ 641 ఒక 100 ఓట్లకే పరిమితం అయ్యి ఈ 500 ఓటు ఏదైతే ఉందో బీజేపీకి బదిలీ అయితే ఏమైతే 500 400 వీళ్ళకు 200 ఈ జాతిని మత విద్వేషాలతో రెచ్చగొట్టి ఏ విధంగా లబ్ధి పొందే ప్రయత్నం చేయడం జరిగిందో మనం గమనించింది.
బీజేపీకి ఓటేస్తేనే రాముల వారిని దర్శించుకున్నట్టు, శ్రీరామచంద్ర ప్రభువుని ఏదైతుందో దర్శించుకున్నట్టు ఉంటుంది. అంటే ఏ విధంగా ప్రచార సరళి కొనసాగిందో మనందరం గమనించమని చెప్పారు. సరే, ఏది ఏమైనా ఇవల్ల ఏదైతే ప్రచార సరళి కొనసాగింపు చేయడం జరిగిందో, ఇలా ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో విచ్ఛిన్నకర శక్తులను అదుపు చేయబడటానికి ఏదైతుందో విత్ ఇన్ 2 months అంటే ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డ నాటికి ఫలితాలు పోలింగ్ నాటికి ఏదైతుందో మధ్య ఓన్లీ 2 months గ్యాప్, 2 మాసాల లోపల ఏదైతుందో అబ్కీ బార్ 400ను 300 లోపలి పట్టుకురావాలి. ఈ అబ్కీ బార్ 400 ఉన్నదో గతం కంటే సంఖ్య తగ్గింపు చేయకపోయినప్పటికీ ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత పెంచిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్నికల సమయంలో పలు అంశాలు చర్చకు వస్తాయి. అది ఏ రాజకీయ పార్టీ. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధానంగా ఏదైతున్నదో ఈ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం ఎన్నికలు కూడా ఆచరణ పొందలేకపోయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి, ఈ రైతాంగానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ చక్కెర కర్మాగార పునఃప్రారంభం చేయబడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వారు ప్రకటన చేసిండ్రు, విషాదం ప్రకటించిండ్రు. తప్పకుండా దాన్ని పునఃప్రారంభం చేయడం వీళ్ళ దేశం పోయి కట్టుకున్న భార్యకు కన్న పిల్లలు దూరంగా ఏదో ఉపాధి పొందుతున్నారో వాళ్ళ సంక్షేమార్థం గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయబడే విధంగా చర్యలు చేపట్టడంతో పాటుగా ఆ గల్ఫ్ కార్మిక కుటుంబాలకు అండగా నిలబడే విధంగా వాళ్ళ విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. జహీరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో సురేష్ షెట్కార్ గెలవడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు సంబరాలు చేపట్టారు. కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. పెద్ద ఎత్తున టపాసులు కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి షెట్కార్ను గెలిపించినందుకు నియోజకవర్గ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. 8,856 ఓట్లతో మెజార్టీ ఇచ్చినందుకు మరి పార్లమెంట్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమంజలు తెలియజేస్తూ మరి దీనికి కష్టపడ్డ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఏదైతే కామారెడ్డి కానీ ఈ యొక్క పార్లమెంట్లో ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మన షెట్కర్ అన్న గారు గతంలో కూడా ఎంపీగా ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మరి షబీర్ అలీ గారు మినిస్టర్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, మరి పార్లమెంట్లో అన్నగారు ఏదైతే తెలంగాణ రావడానికి తన పదవిని కూడా త్యాగం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా కూడా దానికి వ్యతిరేకంగా అంటే తెలంగాణ ఇవ్వడానికి అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికి దాంట్లో పాటు సురేష్ షెట్కర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ గురించి తెలియజేయాలని చెప్తున్నాం. జై కాంగ్రెస్! షబీర్ అలీ గారి నాయకత్వం, సురేష్ అన్న గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జూన్ 9న జరిగే గ్రూప్ 1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లాలో 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని వెల్లడించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం కలెక్టర్ జితేష్ పాటిల్, చీఫ్ సూపరింటెండెంట్లు, బయోమెట్రిక్ సెక్షన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు సంయమనంతో పనిచేయాలని సూచించారు. బయోమెట్రిక్ చేసే విధానంపై అధికారులతో శిక్షణ ఇప్పిస్తున్నట్టు తెలిపారు. 4,700
792 మంది అభ్యర్థులు జిల్లాలో పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాలు అభ్యర్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. బయోమెట్రిక్ యంత్రాలు ఒకరోజు ముందు జిల్లాకు వస్తాయని, వాటిని పరీక్షించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పరీక్ష సజావుగా నిర్వహించేందుకు 12 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, పర్యవేక్షకులను, రూట్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని, నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. నిర్దేశించిన లక్ష్యం మేరకు వరి ధాన్యాన్ని సేకరించాలని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. 10% పెరిగిన సన్న బియ్యం పంపిణీ చేయాలని చెప్పారు. లక్ష్యాలను పూర్తి చేయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా పౌర సరఫరాల అధికారులతో రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సమీక్ష నిర్వహించారు. యాసంగి 2023-24 సీజన్లో సన్నరకం వరి ధాన్యం పొందిన మిల్లర్లతో ఆయన మాట్లాడారు. లక్ష్యాలు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. రైస్ మిల్ల యజమానులు లక్ష్యాలను పూర్తి చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రికెట్ ఆడుతూ ఉన్నట్టుండి కుప్పకూలి యువకుడు మృతి చెందిన సంఘటన నిజామాబాద్లో చోటు చేసుకుంది. గౌతమ్ నగర్కు చెందిన విజయ్ స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడడానికి వెళ్లిన యువకుడు శవంగా తిరిగి వచ్చాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. విజయ్ అనే యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. నగరంలోని అమ్మ వెంచర్లో స్నేహితులతో కలిసి విజయ్ క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు వచ్చింది. దీంతో గమనించిన తోటి స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించే లోపు యువకుడు విజయ్ మృతి చెందాడు. దీంతో తన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు తీవ్రంగా రోధిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. నియోజకవర్గంలోని గ్రామస్తులతో కామారెడ్డి ఎమ్మెల్యే సమావేశాలు. రైతు కల్లాల నిర్మాణం పూర్తి చేయాలంటే తన లక్ష్యమన్న రమణారెడ్డి. అధికారులతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్షా సమావేశం. గ్రూప్ 1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశం. ఎంపీగా సురేష్ షెట్కర్ గెలుపొందడంతో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టిన నాయకులు. ఈ మధ్య కాలంలో ఎక్కువ నమోదు అవుతున్న గుండెపోటు మరణాలు. నిజామాబాద్ నగరంలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపతి.